ఇంకో 24 గంటలు గడిస్తే కాని ప్రమాదం నుంచి బయటపడినట్టు కాదు. ఈవిడ చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. ఆగు ఆగు చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదో గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. దేవుడు లాంటి శంకరన్న చావును అదునుగా తీసుకుని ఆ మహానుభావుడి రూపంతో మన ఊర్లో అడుగుపెట్టి ఆయన పేరుతో ఆ ఇంట్లో చేరాడు. అవునరా, వసుదమ్మని అశోకవరంలో సీతను చెరబెట్టినట్టు చెరబెట్టి అయోధ్య లాంటి మన ఊరిని లంకలా మార్చాడు. మారు పేరుతో మనల్ని మోసం చేసి చివరికి ఆ కుటుంబాన్ని నాశనం చేశాడు. ఇలాంటి వాడు బతకడానికి వీల్లేదు. వసుదమ్మ శవాన్ని మనం తీసుకెళ్లి ఆ చితి మీద వీడిని బతుకుండగా తగలేద్దాం. ఆ తల్లి ఏం పాపం చేసిందనరా ఆవిడ్ని పొట్టను పెట్టుకున్నావు? నువ్వు చేసిన పాపానికి పురుగులు పడిపోతావు. ఏ రోజైతే భర్తగా ఆవిడ జీవితంలో అడుగు పెట్టావో ఆ రోజే చచ్చిపోయిందిరా మా అమ్మ. అపవిత్రం చేశావు కదరా ఆ దేవతని. ఏంటి మీరు నోటికి ఎంత వస్తుంది అనేటివేనా? కార్తిక్ ఏ తప్పు చేయలేదు. మీరేం చెబితే అది నమ్మడానికి మేమేం వెర్రిబాగులం కాదురా. అయినా ఇంకోసారి మీ మాటలు నమ్మే ఓపిక మాకు లేదు. మా పెద్దయ్యను పోగొట్టుకుని రోజు కుమిలిపోతున్నాంరా. ఇప్పుడు మా వసుదమ్మను కూడా మాకు కాకుండా చేశారు. మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెడితే వాళ్ళ ఆత్మలు శాంతించవు. అసలు నువ్వెవడివిరా వసుదమ్మ చితికి నిప్పంటించడానికి? నీకేం అర్హత ఉందని? ఉంది, అతనికి మాత్రమే అర్హత ఉంది. భర్తగా నటించేందుకు కాదు, బాధ్యతగా ఫీల్ అయినందుకు. అయినా ఏం మనుషులరా మీరు? అందరినీ పోగొట్టుకున్న వసతికి ఒక స్నేహితుల్లా ముందుకొచ్చి దహన సంస్కారం చేస్తున్న ఇతని సంస్కారాన్ని తప్పుపడుతున్నారా? నువ్వు తలకరు పెట్టి కార్తీక్, ఎవడడ్డొస్తాడో నేను చూస్తాను. ఏం నటిస్తున్నారా? చచ్చిపోయాడన్న మా శంకరన్న మళ్ళీ బతికొచ్చాడన్న అబద్ధంతో ఆ తల్లి మెడలో తాళి కట్టాడు. విధవగా ఉండాల్సిన ఆమె నుదుటిన బొట్టి పెట్టాడు. ఇప్పుడు ఆ తల్లికే పాడగట్టాడు. ఏంట్రా అన్నావు? మా వసుదమ్మ అందరినీ పోగొట్టుకునిందా? దానికి కారణం వీడి కాదు. వీడి విరాట బాబుని ఊరి నుంచి వెళ్లేయడం వల్లే కదా ఆ బాబు అందరినీ బాంబు దాడులు చంపించాలని చూశాడు. పాపం ఈ పిచ్చి తల్లి ఆ రోజు చచ్చిపోయినా బాగుండేది. ఈ పాపిస్టో చేతిలో చావు రాసిపెట్టినట్టుంది. తప్పు మీద తప్పు చేసి దేవాలయం లాంటి ఆ ఇంటిని శ్మశానంగా చేసి ఏం సాధించావురా నువ్వు? ఎందుకు చేసావు ఇదంతా? ఆస్తి కోసమేగా.
ఎందుకు అతని మాటలతో కులబడుస్తారు? నువ్వు ఆగు రాహుల్, వాళ్ళని మాట్లాడి. వాళ్ళ ఆవేశంలో అర్థం ఉంది. అది కాదు కార్తీక్. రాహుల్ ప్లీజ్. తప్పు నాదే, ఒప్పుకుంటున్నాను. నేను శంకర్ సూర్యాని కాదు అన్న నిజం దాచడం తప్పు. రాయుడు గారు కొడుకు ప్రాణాలతో ఉన్నాడని తెలిసి కొన ఊపిరి నుండి బయటపడి కొడుకుని కళ్ళారా చూసి ఆనందపడి కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు నేను మీ కొడుకుని కాదు రాయుడు గారు, మీరు అనవసరంగా ఆనందపడుతున్నారు అని చెప్పకపోవటం నా తప్పే. వస్తూ తన భర్త ప్రాణాలతో తిరిగొచ్చాడని నుదుట కుంకుమ దిద్దినప్పుడు పిచ్చిదానా, నీకు అర్హత లేదు, ఆల్రెడీ ఆ దేవుడు నీకు వైదవ్యం ఇచ్చాడు, నేను నీ భర్తని కాదు, ఆ బొట్టు చెరిపేసి తెల్ల చీర కట్టుకుని మళ్ళీ ఒక మూలని కూర్చో అని చెప్పకపోవటం నా తప్పు. విరాట్ తప్పు చేస్తుంటే మందలించడం నా తప్పు. అన్యాయం అవుతున్న లక్ష్మి జీవితాన్ని కాపాడటానికి విరాట్తో పెళ్లి చేయించడం నా తప్పు. మా శంకర్ బాబు ప్రాణాలతో తిరిగొస్తే తన ప్రాణాన్ని పెద్దమ్మ తల్లికి బలిస్తానని మొక్కిన రామయ్యని కాపాడటం నేను చేసిన తప్పు. నా కోసం బెంగతో కుమిలిపోతున్న నా తల్లిని కాదని రాయుడు గారి కుటుంబం కోసం రుద్రవరంలోనే ఉండిపోవటం నా తప్పు. ప్రాణంగా ప్రేమించిన వాళ్ళని కూడా లెక్క చేయకుండా శంకర్ సూర్య బతికిలేడని తెలిస్తే ఎక్కడ ఊరి జనం మళ్లీ శోక సముద్రంలో మునిగిపోతారని ఆలోచించి నేను శంకర్ సూర్యాని కాదు కార్తిక్ని అని చెప్పకపోవటం నేను చేసిన పెద్ద తప్పు. నా వల్ల అందరినీ పోగొట్టుకుని ఒంటరి దానిలా మాఫియా వాళ్ల చేతుల్లో చిక్కుకుపోయిన వస్తని కాపాడటం ఇంకా పెద్ద తప్పు. ఆ ప్రయత్నంలో నేను నా వాళ్ళని కోల్పోయినా పట్టించుకోకుండా ఉండటం ఇంకా పెద్ద తప్పు. ఇవేగా నేను చేసిన తప్పులు. ఇవన్నీ నేను ఆస్తి కోసమే చేశానని మీరు అనుకుంటున్నారు. చివరిగా ఒక్క విషయం అడుగుతాను, సమాధానం చెప్పండి. నేను ఇన్ని తప్పులు చేయటానికి కారణం నా అంతటా నేను శంకర్ సూర్యాల ఆ ఇంట్లో అడుగు పెట్టటమా, లేక పెద్దయ్య సాంబా వసుదా కలిసి నేను శంకర్ సూర్య అని భ్రమపడి స్పృహలో లేని నన్ను ఆ ఇంటికి తీసుకురావటమా? ఏది నిజం? ఏది నిజం? ఏది నిజం? ఇన్ని తప్పులు చేసిన నన్ను ఇంకొక్క తప్పు చేయనివ్వండి. వసుద చితికి నిప్పంటించి 100 తప్పులు చేసిన శిశుపాలుళ్ళ మీ ముందు తలదించుకుని నిలబడతాను. తల నరుకుతారో తగలబెడతారో మీ ఇష్టం. ఎలాగూ జీవితంలో అన్ని విషయాల్లోనూ ఓడిపోయాను. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక అన్నగా, ఆఖరికి ఒక స్నేహితుడిగా కూడా. నేను బతకటం అనవసరమని నాకే అనిపిస్తుంది. బతకాలి, మీరు బతకాలి. అవివేకంతో మీ గురించి, మీ మంచితనం గురించి ఆలోచించకుండా అనరాని మాట్లాడినాం. మీరు చెబుతుంటే మీతో ఉన్న ప్రతి క్షణం మాకు గుర్తుకొస్తుంది. మీరు ఏ రోజు కార్తీక్ బాబులాగా ప్రవర్తించలేదు. మా శంకరన్నే మా కోసం తిరిగి వచ్చాడనుకున్నాం. కానీ అజ్ఞానంతో మా కళ్ళు మూసుకుపోయాయి బాబు. మమ్మల్ని క్షమించండి బాబు, క్షమించండి. వసుదమ్మ చితికి మీరే నిప్పంటించాలి బాబు. మీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి అర్హత లేదు.
తీసుకో బాబు, చితికి నిప్పి పెట్టు. శంకర్ సూర్య ఆస్తి ఈ ఊరికే చెందాలని వసుధ చివరి కోరిక. త్వరలోనే ఆస్తంతా ఊరికి రాసిస్తాను. శంకర్ సూర్యలా నా బాధ్యత పూర్తి చేస్తాను. వస్తాను వస్తాను వస్తాను. నా ఆస్తి రాసి ఇవ్వడానికి నువ్వెవడివిరా? విరాట్ బాబు, ఏందిది? నోరు ముయ్యండ్రా. వీడు 2 కన్నిటి బొట్లు కార్చి కట్టుకథలు చెప్పగానే నమ్మేసి మా వదిన శవానికి వీడితో నిప్పెట్టిస్తారా? నేను చచ్చాననుకున్నారా? మీరు చంపే రకం గాని మీరెందుకు సస్తారు బాబు? అవునరా, నేను చంపే రకాన్నే, కానీ నా కుటుంబాన్నే చంపుకునేంత కిరాతకుణ్ణి కాదు. ఆ రోజు వీడి కోసం కారులో బాంబు పెట్టాను, కానీ వీడు అది కనిపెట్టి తెలివిగా నా వాళ్ళందరినీ ఎక్కించి వీడు ఎస్కేప్ అయ్యాడు. వీడు మంచోడని మీరు నమ్ముతున్నారా? కాదురా, వీడొక హంతకుడు. నరరూప రాక్షసుడు. ఎవరేంటో మాకు తెలుసు బాబు. ఇప్పుడే పూర్తిగా తెలుసుకున్నాం ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో. ఏం ట్రాప్ చేసావురా? నువ్వు మంచోడవని అందరినీ నమ్మించేసావా? వీడెంత మంచోడో ఇప్పుడే తేల్చేస్తా. వీడిని 10 నిమిషాలు ఇక్కడే ఉండమని చెప్పండి, పోలీసులు వచ్చి వీడెంత మంచోడో చెప్తారు. దొరికావురా, నా ఆస్తిని పంచిస్తావురా? ఇప్పుడు నిన్ను పోలీసులకు అప్పగిస్తే ఎలా పంచుతావురా ఆస్తిని? విరాట్! రేయ్! నోరు మూసుకొని జరిగే వేడుకని చూడు. ఎక్స్ట్రా చేస్తే చంపేస్తా. ఇన్స్పెక్టర్ గారు, నా పేరు విరాట్ అండి. మాది రుద్రవరం. మా కుటుంబాన్ని చంపిన వ్యక్తి పోలీస్ ఆఫీసర్ని చంపాడని మీరు వెతుకుతున్న కార్తీక్, ఇద్దరు ఒక్కరే సార్. ఇప్పుడు వాడు మా దగ్గర బందీగా ఉన్నాడు. మీరు వెంటనే రుద్రవరం వచ్చేయండి. చెరువు గట్టు పక్కనున్న శ్మశానంలో వాడిని బంధించాం. త్వరగా రండి. ఇప్పుడు తెలుస్తుంది మీకు వీడు ఎలాంటివాడు. పోలీసులు వచ్చి వీడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అలా జరగలేదంటే మీరు చెప్పినట్టు నేను వింటాను. నా ఆస్తి మొత్తం మీ పేరున రాసిస్తాను. మాకు ఆస్తొద్దు బాబు. కార్తీక్ బాబు నిర్దోషం తేలాలి. ఆయన పచ్చగా ఉండాలి. అంతే చాలు.
ఏం ఫాలోయింగ్ రా నీకు? శంకర్ సూర్యలా ఉన్నప్పుడు అదే ఫాలోయింగ్, ఇప్పుడు కార్తీక్ అని తెలిసిన అదే ఫాలోయింగ్. గ్రేట్ రా నువ్వు. ఒకవైపు ఊరి జనం, ఇంకోవైపు పోలీసులు. ఇక జీవితం మొత్తం జైల్లో చిప్పకూడు తింటూ బతికే. రండి సార్, వీడే ఆ దుర్మార్గుడు. అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్ సార్, అరెస్ట్ చేయండి. సార్. బాబు గారు, ఆయన ఏ తప్పు చేసుండ్రు, దయచేసి ఆయన వదిలేయండి బాబు గారు, మీకు దండం పెడతాను. అది కోర్టులో తేలుతుంది. నువ్వు ఒకసారి స్టేషన్కి వచ్చి కనబడు. ఇప్పటికైనా అర్థమైందా ఎవరేంటో? వెళ్ళండి. రేయ్ విరాట్, నువ్వు కొట్టిన ప్రతి దెబ్బని గుర్తుంచుకుంటాను. బాకీ తీర్చుకుంటాను. నిన్ను రుద్రవరం నడి వీధుల్లో దోషిగా నిరూపించి అప్పుడు చంపేస్తాను. పట్టుకో. నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం లేదమ్మా, ఎన్కౌంటర్ చేయడానికి తీసుకొచ్చాం. నీ చివరి కోరిక నేను తీర్చలేను గాని బతికుండే కొద్ది నిమిషాలు నీకు జన్మనిచ్చిన భగవంతుణ్ణి, మీ అమ్మా నాన్నల్ని తలుచుకో.
తప్పించుకుందామని పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. చిత్రవద చేసి బతికుండగానే నరకం చూపిస్తా. తెలియకుండా చావు రావడం వేరు, తెలిసి చావు రావడం వేరు. నీ బతుకిలా ముగిసిపోతుందని నువ్వు ఊహించుండావు. ఏంటి మనసు మార్చుకున్నాననుకున్నావా? నిన్ను చంపడం అయితే గ్యారెంటీ. అయితే అది మేం కాదు.